ఆగాగము ఆచార్య దేవ, ఏమంటివి జాతి నభమన శ్వేతసూత్రికి ఇందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జనం పెట్టింది, అతి జుగుత్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టితివి కదా, ఏది నీ కులము? ఇంత ఏలా అశ్వత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనముడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమును జనించలేదా? మరి ఈతనిదే కులము? అయినా నాతో చెప్పుతుంటివేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊరసి పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్య అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలజ్ఞ అందు పరాచరిని, ఆ పరాచరుడు పల్లెపడుతైన మచ్చదండితో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంట దాసిచే ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భానుసారమును బట్టి క్షత్ర బీజప్రాయములతో సంకరమైన ఈ కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము వ్యర్థవాదములందులకు తాత ఏరులా పారులా బ్రహ్మఋషుల జననములు మనము విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులు, వారిలో రాజ్యమున్న వారి రాజులు. ఈ కురురాజ పరిషత్తులు పాల్గొనుటకు ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించినది. అయినా మా భైరవ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరులమై వెలుగొందుతున్న ఈ అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతడిని మూర్తాభిషేక్తుని గావించి వేసిన సోదర దుశ్శాసన, అనర్ఘముగా శక్తి కిరీటమును వేగముగా తెమ్ము. మామా గాంధారి సార్వభౌమ సురుచిత మణిమండపమైన సువర్ణ సింహాసనము తెప్పించుడు. పరిజనులారా పుణ్యభగీరథి తోయమును అందుకొనరు. కళ్యాణ భటులారా మంగళ కురియమును సుస్వరముగా మోగనుడు. వంది మాఘదులారా కర్ణ మహారాజుకు కైవారముగా విటుడు. పుణ్యాంగదులారా ఈ రాధాసూత్రికి పారభాగమున కస్తూరి తిరకమును తీర్చిదిద్ది బహుజన శుక్ర కరీపాక సౌలభ్య సహజ కౌచ కష్ట వైద్యుల ప్రావాకరణ చేరవేగ వీరగంధమును విద్యారాల్తుడు. నేను ఈ సకల జన సమక్షమున పండిత్ పరిషత్ పద్యమున సర్వదా సతదా సహస్రద ఈ మహాపాప కుల కల్మషమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించి వేసేదా.